అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'ముడిపడిన బంధం' ఎపిసోడ్ 119. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే గనుక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. కొన్ని రోజులు వాడు చెప్పింది చేయడం తప్ప మన దగ్గర వేరే ఆప్షన్ లేదు. నాకు కొంచెం టైం ఇవ్వు. ఈ ప్రాబ్లం ఎలా అయినా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. నువ్వు భయపడకక్కా. ధైర్యంగా ఉండు. మీరందరూ ఉండగా నాకేమవుతుందక్కా? నేనింకా చాలా జాగ్రత్తగా ఉంటాను. పద మనం బయటికి వెళ్దాం. ఎక్కువసేపు ఇక్కడే ఉంటే మళ్ళీ అమ్మకి డౌటొస్తుంది. ఈ విషయం అమ్మకి గాని తెలిసిందంటే చాలా భయపడిపోతుంది అని మెల్లగా అంటుంది. నక్షత్ర తన కళ్ళు తుడుచుకొని అక్కడ ఉన్న కొన్ని వాటర్ తాగి గీతను తీసుకొని ఇద్దరూ బయటకు వస్తారు. లక్ష్మి గారు నక్షత్ర వైపు చూసి, ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది నక్షత్ర అని ఆప్యాయంగా అడుగుతారు. కాఫీ కలుపుకొచ్చి చెరో ఒక కప్పిస్తూ, ఏమైంది గీతమ్మా, నిన్నటి నుండి చూస్తున్నాను ఇద్దరూ కంగారుగా డల్గా కనిపిస్తున్నారు. ఏదైనా సమస్యనా అని మెల్లగా అడుగుతారు. గీత తన కళ్ళు పైకెత్తి లక్ష్మి గారి వైపు చూస్తూ, అలాంటిదేం లేదమ్మా, అక్కకి హెల్త్ బాలేదు కదా, అందుకే నీకు అలా అనిపిస్తుంది అని అంటుంది. లక్ష్మి గారు అనుమానంగా చూస్తూ, హెల్త్ బాగోనిది నక్షత్రకైతే నిన్నటి నుండి నువ్వెందుకు డల్గా ఉన్నావు గీత? కాలేజీ నుండి రాగానే షికారులు చేయడానికి వెళ్ళిపోతావు కదా, ఈరోజేంటి రూమ్లోనికి వెళ్ళి ఒంటరిగా కూర్చున్నావు అని అడుగుతారు. గీత కోపంగా చూస్తూ, ఏంటమ్మా, బయటకు వెళ్తేనేమో వెళ్ళాను అని తిడతావు, తిడుతున్నావు కదా అని చెప్పి ఇంట్లోనే ఉంటే ఎందుకు ఇంట్లోనే ఉంటున్నావని క్వశ్చన్ చేస్తున్నావు. ఇప్పుడు నన్ను ఇంట్లో ఉండమంటావా లేక బయటకు వెళ్ళిపోమంటావా? ఏదో ఒకటి క్లారిటీగా చెప్పు అని కోపంగా అడుగుతుంది. లక్ష్మి గారు చిన్నగా నవ్వుతూ గీతని దగ్గరకు తీసుకొని, రోజు అల్లరి చేసే పిల్లలు సడన్గా కామ్ అయిపోతే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో జరిగింది అని అర్థం. ప్రతిరోజు అల్లరిగా తిరిగే నువ్వు 2 రోజుల నుండి చాలా మౌనంగా ఉన్నావు. నీ అల్లరి వల్ల ఏమైనా సమస్యలు ఇరుక్కున్నావేమో అని నా భయం. అందుకే 1కి 10 సార్లు అడుగుతున్నాను. నీకు ఎలాంటి సమస్య వచ్చినా ముందు మాతో చెప్పు గీతమ్మా. నీ వల్ల కాకపోతే నీ డాడీ హ్యాండిల్ చేస్తారు. అంతేకాని నువ్వు ఒక్కదానివే దాన్ని ఫేస్ చేస్తూ ఇబ్బంది పడకు అని ప్రేమగా అంటారు. గీత లక్ష్మి గారిని గట్టిగా హగ్ చేసుకొని, నాకేం ప్రాబ్లం ఉంటుందమ్మా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నిన్నటి నుండి అక్కకి హెల్త్ బాలేదు కదా, అందుకే తన గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అంతకంటే ఇంకేం లేదు. నువ్వు ఎక్కువగా ఆలోచించి భయపడకమ్మా అని మెల్లగా అంటుంది. లక్ష్మి గారు గీత నుదుటిన చిన్న ముద్దు ఇచ్చి, ఇలా ఉంటే ఏం బాగోలేదు గీతమ్మా, నువ్వు ఇంతకు ముందులాగా ఉండు. నువ్వు చేసే అల్లరంటే నాకు చాలా ఇష్టం. ఆ మాట చెప్తే ఇంకా ఎక్కువ అల్లరి చేస్తావేమో అని అప్పుడప్పుడు తిడుతూ ఉండేదాన్ని అని చెప్పి చిన్నగా నవ్వుతూ అక్కడ నుండి కిచెన్లోనికి వెళ్తారు. అరవింద్ గారు కంగారుగా ఇంటికి వచ్చి సోఫాలో కూర్చొని, లక్ష్మి కొన్ని వాటర్ తీసుకురా అని పిలుస్తారు. లక్ష్మి గారు వాటర్ తీసుకొని అరవింద్ గారి దగ్గరకు వచ్చి వాటర్ గ్లాస్ ఇస్తూ, ఏమైందండి, ఎందుకంత కంగారుగా ఉన్నారు అని మెల్లగా అడుగుతుంది. అరవింద్ చిన్న చిరునవ్వుతో ఆ గ్లాస్ తీసుకొని వాటర్ తాగి, ఏం లేదు లక్ష్మి, ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువైంది. టెండర్ వేయడానికి వెళ్తే అక్కడ బాగా ఆలస్యం అయిపోయింది. అందుకే కొంచెం చిరాకుగా ఉంది. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. నువ్వు భోజనానికి ఏర్పాట్లు చూడు అని చెప్పి అక్కడ నుండి తన రూమ్‌కి వెళ్తాడు. అరవింద్ గారు వెళ్తూ గీత వైపు అనుమానంగా చూస్తూ, గీత, నీతో మాట్లాడాలి. ఒకసారి రూమ్‌కి రా అని పిలుస్తారు. గీత, నక్షత్ర ఒకళ్ళ ఫేస్ ఒకళ్ళు చూసుకొని ఏం జరుగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. లక్ష్మి గారు, నిన్నే పిలుస్తున్నారు గీత, వెళ్ళకుండా నక్షత్ర వైపు చూస్తావేంటి అని అడుగుతారు. గీత మెల్లగా మాట్లాడుతూ, ఏం లేదమ్మా, వెళ్తున్నాను అని చెప్పి అక్కడ నుండి లేచి అరవింద్ గారి వెనకే వాళ్ళ రూమ్‌కి వెళ్తుంది గీత. గీత లోపలికి వెళ్ళేసరికి అరవింద్ గారు గీత వైపు సూటిగా చూస్తూ, నా దగ్గర ఏమైనా దాస్తున్నావా గీతమ్మా అని అడుగుతారు. గీత కంగారుగా చూస్తూ, నేనేం దాస్తాను డాడీ అని మెల్లగా అంటుంది. అరవింద్ గారు గీత దగ్గర తీసుకొని, పొద్దుటి నుండి
ఎందుకో మనసు బాలేదు గీతమ్మా. ఒకటే నెగెటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఏదో జరగబోతుందని అనిపిస్తుంది. నువ్వు బానే ఉన్నావు కదా అని మెల్లగా అడుగుతారు. గీత చిన్నగా నవ్వుతూ, నాకేమవుతుంది డాడీ, నేను చాలా బాగున్నాను. ఆఫీస్లో వర్క్ ఎక్కువైపోవడం వల్ల మీకు అలా అనిపిస్తున్నట్టుంది. మీరేం టెన్షన్ పడకండి. అంతా నార్మల్గానే ఉంటుంది అని అంటుంది. అరవింద్ గారు గీత వైపు చూస్తూ, ఎందుకో తెలియదు గీతమ్మా. నీకన్నా పెద్దవాళ్ళు ఇద్దరు ఉన్నా నాకు నువ్వు సంతోషంగా ఉంటేనే ధైర్యంగా ఉంటుంది. నీకేదైనా ఇబ్బంది వచ్చినా నాకు చెప్పు. ఒక్కదానివే మాత్రం ఇబ్బంది పడకు. అన్నట్టు అడగడం మర్చిపోయాను. ఇందాక ఎందుకు నాకు కాల్ చేశావు? అక్కడ ఉన్న వాటి గురించి అంత డీటెయిల్‌గా అడిగావు ఎందుకు? అని అడుగుతారు. గీత చిన్నగా నవ్వుతూ, ఏం లేదు డాడ్. అక్క నేను చిన్న బెట్ వేసుకున్నాం. నేనేం అడిగినా మీరు కోప్పడకుండా ఆన్సర్ చేస్తారని అక్కతో బెట్టు కట్టాను. మీరు కొంచెం కూడా విసుక్కోకుండా నేను అడిగిన ప్రతిదానికి ఆన్సర్ చేసి నన్ను గెలిపించారు డాడ్ అని నవ్వుతూ అంటుంది. అరవింద్ గారు గీత తల మీద చెయ్యి వేసి రఫ్ చేస్తూ, పిచ్చి పిల్ల అని నవ్వుతూ అక్కడి నుండి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్‌కి వెళ్తారు. గీత ఉఫ్! బ్రతికిపోయాను అని అనుకుంటూ అక్కడి నుండి బయటకు వస్తుంది. గీత వెళ్ళి నక్షత్ర పక్కన కూర్చునేసరికి నక్షత్ర మెల్లగా మాట్లాడుతూ, ఏమైంది గీత? డాడీ ఎందుకు పిలిచారు? అని అడుగుతుంది. గీత చిన్నగా మాట్లాడుతూ, ఏమీ లేదు. తర్వాత మాట్లాడుకుందాం. అమ్మ వినింది అంటే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది అని మెల్లగా అంటుంది. అందరూ కలిసి హ్యాపీగా డిన్నర్ చేసి పడుకోవడానికి ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా గీత ఎంత ఆలోచించినా ఉపయోగం ఉండదు అని అర్థమై గీత వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటుంది. ఎర్లీ మార్నింగ్ 7 అవ్వడంతో గీత ఫోన్ గట్టిగా రింగ్ అవుతుంది. గీత తన మొబైల్ తీసుకొని కాల్ లిఫ్ట్ చేసి ఫోన్ తన చెవి దగ్గర పెట్టుకొని, హలో శాండీ, ఏంటి ఇంత ఎర్లీ మార్నింగ్ కాల్ చేశావు అని స్లీపీ వాయిస్తో అడుగుతుంది. గుడ్ మార్నింగ్ అంజు బేబీ అని గంభీరమైన స్వరం వినిపించడంతో గీత ఒక్కసారిగా తన కళ్ళు తెరిచి ఫోన్ వైపు చూస్తుంది. ఆ నెంబర్ ఎవరిదో అర్థమైన గీత తన తల బాదుకుంటూ, ఈ జిడ్డుగాడేంటి పొద్దు పొద్దున్నే తగులుకున్నాడు అని అనుకుంటూ ఫోన్ వైపు చూస్తూ ఉంటుంది. అంజు వినిపిస్తుందా అని గట్టిగా పిలవడంతో, ఇప్పుడెందుకు కాల్ చేశావు అని చిరాకుగా అడుగుతుంది. దేవ చాలా సీరియస్గా, ఏంటంజు నిన్నంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా నీలో ఎలాంటి మార్పు వచ్చినట్టు లేదు అని అంటాడు. గీత, హలో బాస్, నేనింకా నిద్ర కూడా లేకముందు కాల్ చేసి ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు? నేను కాలేజీకి వెళ్ళాలి. మీరు ఫోన్ పెట్టేస్తే నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను అని గట్టిగా అంటుంది. దేవ చిన్నగా నవ్వుతూ, ఇంత జరిగిన తర్వాత కూడా నీలో కొంచెం కూడా భయం కనిపించడం లేదు. చూడు, అదే నా అంజు బేబీ అంటే. ఈరోజు మీ కాలేజీ దగ్గరికి వస్తాను. బయటకు వచ్చి నన్ను కలువు. నన్ను కలవకుండా ఉండడానికి నువ్వు ఏమాత్రం ట్రై చేసినా నా కోపాన్ని నువ్వు భరించలేవు అంజు. నా కోప నాకు కోపం తెప్పించకుండా నువ్వు నాతో ఫ్రీగా మూవ్ అయితే నేను మీ వాళ్ళని అస్సలు టచ్ కూడా చేయను. లేదు అంటే నా ఫోకస్ మొత్తం వాళ్ళ మీదకి షిఫ్ట్ అవుతుంది. అది నీకు అంత మంచిది కాదు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. గీత ఫోన్ వైపు చిరాకుగా చూస్తూ, నువ్వెక్కడ తగులుకున్నావురా దరిద్రుడా? ప్రశాంతంగా పడుకున్న నన్ను నిద్ర లేపి మరీ టార్చర్ చేస్తున్నావు. నాకు గాని మండిందంటే నువ్వు నా చేతుల్లో చస్తావు. నీకెంత ధైర్యం లేకపోతే ఎవరూ లేనట్టు వచ్చి నాతోనే పెట్టుకుంటావా? రారా రా, కాలేజీ దగ్గరికి వస్తావు కదా. నెమ్మదిగా చెప్తే వినేటట్టు లేవు. నీ అంతటి నువ్వే నన్ను భరించలేను అని భయపడి పారిపోయేలాగా చేయకపోతే నా పేరు గీతాంజలియే కాదు అని అనుకుంటూ అక్కడి నుండి లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. దేవ అద్దం ముందు నుంచొని షర్ట్ వేసుకొని బాగుందా లేదా అని చెక్ చేస్తూ ఉంటాడు. దేవా మొబైల్ రింగ్ అవడంతో దేవా ఫోన్ చేతిలోకి తీసుకొని స్క్రీన్ మీద చూసేసరికి హేమంత్ నెంబర్ కనిపించడంతో కాల్ లిఫ్ట్ చేసి, హాయ్ రా బావా, ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతాడు. హేమంత్ చాలా సీరియస్గా మాట్లాడుతూ, నువ్వేం చేస్తున్నావు దేవా అని గంభీరంగా అడుగుతాడు. దేవా కొంచెం గంభీరంగా మాట్లాడుతూ, దేని గురించి అడుగుతున్నావు? నువ్వేం మాట్లాడాలి అనుకుంటున్నావో క్లియర్గా చెప్పు అని అనడంతో హేమంత్ కోపంతో ఊగిపోతూ, నువ్వు చేస్తుంది ఏమీ నాకు నచ్చలేదు దేవా. నన్ను అందరి ముందు కొట్టి అవమానించిన దాన్ని నువ్వేమీ చేయకుండా వదిలేయడమేంటి? పైగా దాన్ని ప్రేమిస్తున్నాను అంటావా అని కోపంగా అడుగుతాడు. ఆ మాట విన్న దేవా కళ్ళు ఎర్రగా నిప్పురవ్వల్లాగా మారిపోతాయి. దేవా చాలా గంభీరంగా మాట్లాడుతూ, హేమంత్, మాట్లాడే ముందు ఎవరి గురించి మాట్లాడుతున్నావు,
ఎవరితో మాట్లాడుతున్నావు అనే విషయాలు గుర్తుపెట్టుకొని మాట్లాడు. ఫస్ట్ అంజు గురించి తప్పుగా మాట్లాడావంటే ఫ్రెండ్ అని కూడా చూడను. నాకు తను కావాలి. అది నీకు ప్రాబ్లమ్ అయితే నువ్వే నాకు దూరంగా ఉండు. అంతేకాని నా పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అయి సజెషన్స్ ఇవ్వాలి అని చూస్తే చంపేస్తాను. నా సంగతి నీకు బాగా తెలుసు. ఏదైనా కావాలి అని ఒక్కసారి ఫిక్స్ అయితే దాన్ని చచ్చినా వదలను. ఇప్పుడేంటి నీ ప్రాబ్లమ్? అంతమందిలో నిన్ను కొట్టింది అని బాధపడుతున్నావా? అది నువ్వు వెళ్ళి చేతులారా చేసుకున్నది. నక్షత్రాన్ని నిజంగా నువ్వు ప్రేమించి ఉంటే అంతమందిలో అవమానం చేసేవాడివి కాదు. నువ్వు అలా రియాక్ట్ అయ్యావు కాబట్టే అంజు నీతో అలా బిహేవ్ చేసింది. తన గురించి ఆలోచించడం మానేసి నీ హెల్త్ గురించి చూసుకో. నేను నీతో తర్వాత క్లియర్‌గా మాట్లాడతాను అని అంటాడు. హేమంత్ కొంచెం మెల్లగా మాట్లాడుతూ, నేను నిన్ను కలవాలి దేవా అని అంటాడు. దేవ అనుమానంగా చూస్తూ, ఓకే. ఈరోజు ఈవినింగ్ నేనే వస్తాను అని అనడంతో హేమంత్ ఈవినింగ్ వరకు కాదు. ఇప్పుడే కలవాలి. నువ్వు ఎక్కడుంటావో చెప్పు. నేనే అక్కడికి వస్తాను అని అంటాడు. దేవ కొంచెం సేపు ఆలోచించుకొని, సరే అయితే నేను ఒక అడ్రెస్ సెండ్ చేస్తాను. అక్కడికి వచ్చేసేయ్ అని చెప్పి కాల్ కట్ చేసి దేవా విజిల్ వేసుకుంటూ కిందకు వెళ్ళేసరికి చక్రపాణి హాల్‌లో కూర్చొని దేవా వైపు చూసి చిన్నగా నవ్వుతూ, "ఏంటి దేవా చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు?" అని నవ్వుతూ అడుగుతారు. దేవా చిన్నగా నవ్వుతూ, "గుడ్ మార్నింగ్ డాడ్" అని అంటాడు. చక్రపాణి గారు, "ఏంటి దేవా కాలేజీకి వెళ్తున్నావా?" అని అడుగుతారు. "అవును డాడ్ అర్జెంట్ వర్క్ ఉంది. కాలేజీకి వెళ్ళి వస్తాను. బాయ్" అని చెప్పి అక్కడ నుండి తన బైక్ తీసుకొని స్టార్ట్ అవుతాడు. గీత రెడీ అయ్యి బయటికొచ్చేసరికి నక్షత్ర కూడా రెడీ అయ్యి గీత కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. లక్ష్మి గారు ఇద్దరికీ టిఫిన్ తినిపించడంతో వాళ్ళిద్దరూ టిఫిన్ కంప్లీట్ చేసి వాళ్ళ బ్యాగ్స్ తీసుకొని బయటకు వస్తారు. గీత స్కూటీ వెనక కూర్చొని మెల్లగా మాట్లాడుతూ అక్క ఆ దేవ కలవాలి అంటున్నాడు అని అంటుంది. నక్షత్ర సడన్ బ్రేక్ వేసి వెనక్కి తిరిగి చూస్తూ నిన్నే కదా మాట్లాడాడు మళ్ళీ ఇంత వెంటనే నిన్ను కలవడం ఎందుకు అని భయంగా అడుగుతుంది. గీత నక్షత్రాన్ని ముందుకు తిప్పి నువ్వు ముందు స్టార్ట్ చెయ్యి అని చిరుకోపంగా అంటుంది. నక్షత్ర స్కూటీ స్టార్ట్ చేసి ఇప్పుడు చెప్పు ఎందుకు కలవాలి అంటున్నాడు అని గట్టిగా అడుగుతుంది. నాకేం తెలుసక్కా వాడెందుకు కలవాలి అంటున్నాడో. నువ్వేం టెన్షన్ పడకు. నన్ను ఒకసారి చూసి ఏదో అట్రాక్ట్ అయినట్టున్నాడు. నా ఒరిజినల్ క్యారెక్టర్ తెలిసిందంటే నాకు దండం పెట్టి నీతో నేను ఏగలేను అని పారిపోతాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు అని అంటుంది. నక్షత్ర చిన్నగా నిట్టూర్చి వాడు నీకన్నా పెద్ద తలతిక్కల వాడిలాగా ఉన్నాడు. లేకపోతే కాలేజీలో ఉన్న అమ్మాయిలందరూ వాడి కోసం పడి చచ్చిపోతుంటే ఎవరూ దొరకనట్టు వాడు నీ వెనక పడుతున్నాడేంటి? గీత ఈ ప్రాబ్లమ్‌ని ఎంత వీలైతే అంత త్వరగా సాల్వ్ చేయాలి. లేదు అంటే చాలా పెద్ద ప్రాబ్లమ్ అయ్యేలాగా ఉంది అని భయంగా అంటుంది. గీత వాళ్ళ కాలేజీ రావడంతో నక్షత్ర బైక్ తీసుకువెళ్ళి కాలేజీ ముందు ఆపుతుంది. కరెక్ట్‌గా అదే టైంకి దేవా కూడా తన బైక్ మీద వచ్చి గీత వాళ్ళకి ఎదురుగా బైక్ ఆపుతాడు. దేవ బైక్ దిగి స్టైల్‌గా నడుచుకుంటూ గీత దగ్గరకు వచ్చి, "ఏంటంజు బేబీ నాకు ఒక కాల్ చేస్తే నేనే వచ్చి పిక్ చేసుకునేవాడిని కదా!" అని ప్రేమగా అంటాడు. గీత చిరాకుగా చూస్తూ, "ఎందుకు కలవాలని అన్నావు?" అని గట్టిగా అడుగుతుంది. దేవ నక్షత్ర వైపు చూస్తూ ఉండేసరికి గీత నక్షత్ర వైపు తిరిగి, "అక్క నువ్వు కాలేజీకి వెళ్ళు. నేను ఇతనితో మాట్లాడేసి నా క్లాస్‌కి వెళ్ళిపోతాను" అని మెల్లగా అంటుంది. నక్షత్ర అక్కడి నుండి వెళ్ళబోతుంటే దేవ స్కూటీకి చెయ్యి అడ్డం పెట్టి ఆపుతాడు. నక్షత్ర భయంగా చూస్తూ, "ఏమైంది దేవా?" అని మెల్లగా అడుగుతుంది. దేవ సమాధానం చెప్పేలోపు అక్కడికి హేమంత్ కారు వచ్చి ఆగడంతో హేమంత్ ఒక స్టిక్ సహాయంతో కారు దిగి ఒంటి నిండా దెబ్బలతో మెల్లగా నడుచుకుంటూ దేవా దగ్గరకు వచ్చి అక్కడ నక్షత్రాన్ని గీతాన్ని చూసి కోపంగా దేవా వైపు చూస్తూ నన్నెందుకురా ఇక్కడికి రమ్మన్నావు అని కోపంగా అడుగుతాడు. దేవ హేమంత్ భుజం మీద చేయి వేసి ఎందుకురా అంత ఇరిటేట్ అవుతున్నావు? కొంచెం కూల్‌గా ఉండు. ఏదో మాట్లాడాలి అన్నావు కదా! దేని గురించి? అని అడుగుతాడు. హేమంత్ చాలా సీరియస్‌గా ఇక్కడ కాదు. నీతో పర్సనల్‌గా మాట్లాడాలి అని అంటాడు. దేవ హేమంత్ వైపు చూస్తూ అరేయ్! నీ వల్ల అంజు చాలా బాధపడింది. ఫస్ట్ నువ్వు తనకి సారీ చెప్పు అని అంటాడు. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్‌తో కలుసుకుందాం. మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.